అమెజాన్ ఫైర్ స్టిక్లో కూడా మనం కోడి లేటెస్ట్ వెర్షన్ 21.0 వెర్షన్ని ఇన్స్టాల్ చేయాలండి. అక్కడ సెట్టింగ్స్కి వెళ్ళాలి, యాడాన్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇన్స్టాల్ ఫ్రమ్ జిప్ ఫైల్ ఉంటుంది, అక్కడ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన యూఎస్బి పెన్ డ్రైవ్ డిటెక్ట్ అయ్యేది. అక్కడ అది కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి రండి, స్క్రోలింగ్కి రిపాజిటరీ ఫైల్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఓకే కొట్టండి. ఓకే చేయగానే ఇన్స్టాల్ ఫ్రమ్ రిపాజిటరీకి వెళ్ళండి. అక్కడ కిరణ్ రెడ్డి రిపాజిటరీ అని ఉంటుంది, సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఓకే చేసి వీడియో యాడాన్స్ దగ్గర ఓకే చేయండి. జియో టీవీ అని ఉంటుందండి, ఒకసారి అక్కడ ఓకే చేయండి. ఇక్కడ ఇన్స్టాలేషన్ బటన్ ఉంటుంది, అక్కడ ఓకే చేయండి. కొంచెం టైం ప్రాసెసింగ్ జరిగిద్దండి ఇన్స్టాలింగ్కి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే 100% అయ్యిద్ది. జియో టీవీ యాడ్ ఆన్ ఇన్స్టాల్ అయిందండి సక్సెస్ఫుల్గా మన టీవీలో. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఇక్కడ మనకి యాడాన్స్ అనే ఉంటుందండి, యాడాన్స్ దగ్గర జియో టీవీ అనే ఉంటుంది, అక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. నేనేంటంటే రైట్ క్లిక్ ఇవ్వకుండా ఓకే చేసేస్తున్నాను. అందుకని మీకు ఇది ఇలా డిస్ప్లే అవుతుంది. రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఆ సెట్టింగ్స్లోకి మనం ఏమీ ఆప్షనల్ చేంజ్ చేసుకోక్కర్లేదని డిఫాల్ట్గానే ఉంటాయి. అకౌంట్ దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ లాగిన్ అని ఉంటుంది, ఆ లాగిన్ దగ్గర క్లిక్ చేయండి. ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది, అక్కడ జియో నెంబర్ ఎంటర్ చేయండి. జియో నెంబర్ ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయగానే సక్సెస్ఫుల్గా మనకి జియో టీవీ ఇన్స్టాల్ అయ్యింది. ఇదండి జియో టీవీ ఇన్స్టాల్ అయిన తర్వాత శాంపుల్ వీడియోస్ ఇది ఇలా ప్లే అవుతాయండి. మళ్ళీ నేను బ్యాక్కి వచ్చాను, తెలుగు ఛానల్స్ ప్లే చేస్తున్నాను లేండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఈటీవీ తెలుగు క్లిక్ చేశాను. ఇలా ఈటీవీ తెలుగు బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతుందండి. నేను హిందీ ఛానల్ని సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేశాను, ఒక శాంపుల్ వీడియో ఛానల్ని క్లిక్ చేస్తున్నాను. జీ సినిమా అని క్లిక్ చేశాను, అదిగోండి జీ సినిమా ప్లే అవుతుంది. ఇలా మన నచ్చిన ఛానల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, ఈ లేటెస్ట్ వెర్షను. థ్యాంక్ యూ.